హాయ్ అండి, అందరికీ నమస్తే. సంకష్టి చతుర్థి 2025 మే నెలలో తేదీ, సమయం, ప్రాముఖ్యత, ఆచారాల గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. దక్షిణ భారత రాష్ట్రాలలో సంకష్టి చతుర్థి, సంకటహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ఇది హిందువులకు పవిత్రమైన పండుగ. దీనిని గణేశుడి గౌరవార్థం జరుపుకుంటారు. 2025 సంకష్టి చతుర్థి మే నెలలో 16 శుక్రవారం రోజున వచ్చింది. సంకష్టి చతుర్థి తిథి గురించి తెలుసుకుందాం. తిథి సమయం 2025 మే నెల 16వ తేదీన ఉదయం 4 గంటల 3 నిమిషాల నుంచి మే 17వ తేదీన 5 గంటల 14 నిమిషాల వరకు ఉంటుంది. ఇది ప్రతి హిందూ క్యాలెండర్ నెలలో కృష్ణపక్ష క్షీణదశ యొక్క చతుర్థి 4వ రోజు నాడు జరుపుకుంటారు. ఇంకా సంకష్టి చతుర్థి మంగళవారం నాడు వచ్చినప్పుడు దీనిని అంగార్కి చతుర్థిగా ప్రసిద్ధి చెందింది మరియు అన్ని సంకష్టి చతుర్థి రోజులలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ పండుగ వేడుకలు భారతదేశంలోని ఉత్తర మరియు దక్షిణ రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రబలంగా ఉంటాయి. మహారాష్ట్రంలో ఉత్సవాలు మరింత విస్తృతంగా గొప్పగా ఉంటాయి. సంకష్టి అనే పదానికి సంస్కృత మూలం కూడా ఉంది. ఇది కష్ట సమయాల్లో విముక్తి అని సూచిస్తుంది. అయితే చతుర్థి అంటే 4వ రోజు లేదా గణేశుడి రోజు అని అర్థం. అందువల్ల ఈ శుభదినాన భక్తులు జీవితంలోని అన్ని అడ్డంకులను అధిగమించటానికి, ప్రతి కఠినమైన పరిస్థితిలోనూ విజయం సాధించటానికి సహాయం చేయడానికి గణేశుడిని పూజిస్తారు. సంకష్టి చతుర్థి ఆచారాల గురించి కూడా తెలుసుకుందాం. సంకష్టి చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే లేచి గణేశుడిని పూజిస్తారు. వారు తమ దేవత గౌరవార్థం కఠినమైన ఉపవాసం ఉంటారు. కొంతమంది పాక్షిక ఉపవాసం కూడా చేయవచ్చు. ఈ ఉపవాసం పాటించేవారు పండ్లు, కూరగాయలు మరియు మొక్కల వేర్లను మాత్రమే తినగలరు. ఈ రోజున ప్రధాన భారతీయ ఆహారంలో వేరుశనగ, బంగాళాదుంపలు మరియు సాబుదానా కిచిడి ఉంటాయి. సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత సంకష్టి పూజ చేస్తారు. గణేశుడి విగ్రహాన్ని దుర్వాగడ్డి మరియు తాజా పువ్వులతో అలంకరిస్తారు. ఈ సమయంలో దీపం కూడా వెలిగిస్తారు. ధూపం వెలిగించడం మరియు వేద మంత్రాలను పఠించడం వంటి ఇతర సాధారణ పూజా ఆచారాలు కూడా నిర్వహిస్తారు. దీని తరువాత భక్తులు ఆ నెలకు సంబంధించిన వ్రతకథ చదువుకుంటారు. సాయంత్రం గణేశుడిని పూజించి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే ఉపవాసం విరమిస్తారు. నైవేద్యంగా మోదకాలు, గణేశుడికి ఇష్టమైన ఇతర తినుబండరాలతో కూడిన ప్రత్యేక నైవేద్యం తయారు చేస్తారు. ఆ తర్వాత ఆర్తి నిర్వహించి తరువాత భక్తులందరికీ ప్రసాదం పంపిణీ చేస్తారు. సంకష్ట చతుర్థి రోజున చంద్రుడు లేదా చంద్రునికి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. ఇందులో చంద్రుని దిశలో నీరు, చందనం, గంధం, పేస్టు, పవిత్ర బియ్యం మరియు పువ్వులు చల్లడం జరుగుతుంది. ఈ రోజున గణేశ అష్టోత్తరం, సంకటనాశన స్తోత్రం మరియు వక్రతుండ మహాకాయ వంటి కొన్నింటిని పఠించడం శుభప్రదం. నిజానికి గణేశుడికి అంకితం చేయబడిన ఏవైనా ఇతర వేద మంత్రాలను కూడా జపించుకోవచ్చు. సంకష్టి చతుర్థి ప్రాముఖ్యత. పవిత్రమైన సంకష్టి చతుర్థి రోజున చంద్రుడిని చూడటంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గణేశుడి భక్తులు తమ దేవతను అంకితభావంతో ప్రార్థించడం ద్వారా, ముఖ్యంగా అంగార్కి చతుర్థి రోజున వారి కోరికలన్నీ నెరవేరుతాయని మరియు వారు సంపన్న జీవితాన్ని గడుపుతారని నమ్ముతారు. సంతానం లేని జంటలు కూడా సంకష్టి చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. తద్వారా సంకష్టి చతుర్థిలో సంకష్టి చతుర్థి వ్రతం కూడా ఆచరిస్తారు. ప్రతి చాంద్రమాన మాసంలో సంకష్టి చతుర్థి జరుపుకుంటారు. కాబట్టి ప్రతి నెలలో గణేశుడిని వేర్వేరు పీఠాలు, తామర రేకులు మరియు పేర్లతో పూజిస్తారు. మొత్తం 13 వ్రతాలు ఉన్నాయి. ప్రతి వ్రతానికి ఒక నిర్దిష్ట ఉద్దేశం మరియు కథ అనేది ఉంటుంది. దీనిని వ్రత కథ అని కూడా పిలుస్తారు. అందువల్ల మొత్తం 13 వ్రత కథలు ఉన్నాయి. ప్రతి నెలకు ఒకటి మరియు చివరి కథ అధిక కోసం, అంటే హిందూ క్యాలెండర్లో ప్రతి 4 సంవత్సరాలకు వచ్చే ఒక అదనపు నెల. ప్రతి నెల సంకష్టి గణపతి పూజ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హిందూ చాంద్రమాన మాసం, గణేశుడి పేరు, పీఠం పేరు ఈ మూడు కూడా ఏ నెలలో గణేశుడిని ఎలా పిలుస్తారు, అలాగే గణేశుని పీఠం పేరు కూడా తెలుసుకుందామండి. చైత్ర మాసంలో గణేశుని పేరు వికట మహాగణపతి, అలాగే పీఠం పేరు వినాయక పీఠం. వైశాఖ మాసంలో గణేశుని పేరు చనక్రరాజ ఏకదంత గణపతి, అలాగే పీఠం పేరు శ్రీ చక్రపీఠం. జ్యేష్ఠ మాసంలో కృష్ణ పింగళ మహాగణపతి అని గణేశుడిని పిలుస్తారు, అలాగే పీఠం పేరు శ్రీ శక్తి గణపతి పీఠం. ఆషాఢ మాసంలో గణపతి పేరు గజానన గణపతి, పీఠం పేరు విష్ణుపీఠం. శ్రావణ మాసంలో గణపతి పేరు హేరంబ మహాగణపతి, పీఠం పేరు గణపతి పీఠం. భాద్రపద మాసంలో గణపతి పేరు విఘ్నరాజ మహాగణపతి, పీఠం పేరు విఘ్నేశ్వర పీఠం. అశ్విజ మాసంలో గణేశుని పేరు వక్రతుండ మహాగణపతి, పీఠం పేరు భువనేశ్వరి పీఠం. కార్తీక మాసంలో గణపతి పేరు గణదీప మహాగణపతి, పీఠం పేరు శివపీఠం. మార్గశిర మాసంలో గణపతి పేరు అకురద మహాగణపతి, పీఠం పేరు దుర్గాపీఠం. పుష్యమాసంలో గణపతి పేరు లంబోదర మహాగణపతి, పీఠం పేరు సౌరపీఠం. మాఘమాసంలో గణపతి పేరు ద్విజప్రియ మహాగణపతి, పీఠం పేరు సామాన్య దేవపీఠం. పాల్గొన మాసంలో గణపతి పేరు బాలచంద్ర మహాగణపతి, పీఠం పేరు ఆగమ పీఠం. అధిక మాసంలో గణపతి పేరు విభువన పాలక మహాగణపతి, పీఠం పేరు దూర్వా బిల్వ పత్రపీఠం. ఇవండి 13 మాసాలకు సంబంధించి గణేశుని పేర్లు, అలాగే పీఠం పేర్లు కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఈ వ్రతంలోని ప్రతి కథ ప్రతి నెలకు ప్రత్యేకమైనది మరియు ఆ నెలలోనే పఠించబడుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం ఈ పవిత్ర రోజున శివుడు తన కుమారుడు సంకష్టి గణేశునికి మరొక పేరు విష్ణువు, లక్ష్మి మరియు పార్వతి తప్ప ఇతర దేవుళ్లపై ఆధిపత్యాన్ని ప్రకటించాడు. అప్పటి నుండి సంకష్టిని శ్రేయస్సు, అదృష్టం మరియు స్వేచ్ఛకు దేవుడిగా పూజిస్తారు. సంకష్ట చతుర్థి రోజున గణేశుడు తన భక్తులందరికీ భూమిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. సంకష్ట చతుర్థి వ్రతం యొక్క ప్రాముఖ్యతను భవిష్య పురాణం మరియు నరసింహ పురాణంలో ప్రస్తావించారు. పాండవులందరిలో పెద్దవాడైన యుధిష్ఠిరునికి శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడలా. ఇదండి సంకష్టహర చతుర్థి గురించి పూర్తి వివరాలు, పూజ ఎలా చేసుకోవాలి, అలాగే శక్తి పీఠం గురించి, ఎన్ని నెలలు అనే వ్రతం గురించి కూడా తెలుసుకున్నాం కదా. గణేశుని పేర్లు, శక్తి పీఠం పేర్లు, అలాగే అధిక మాసం గురించి కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాదీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి.